వెల్కమ్ టు విజిల్. హార్వర్డ్ యూనివర్సిటీలో భారతీయ అమెరికన్ విద్యార్థి శృతి మాటలు సామ్రాజ్యవాద అమెరికాకు మాత్రమే కాదు, ఆ చిన్న ప్రసంగం శృతి గర్జన ప్రపంచం వీపుపై బలంగా చర్చినట్టయింది. శృతి మాటలు మానవవాదంతో కట్టిపడేశాయి. అసలు ఎవరి శృతి? హార్వర్డ్ దద్దరిల్లేలాగా ఆమె ఏం ప్రసంగించారు? త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి శృతి మాటలు మీకోసం. పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని 150 విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు ఇచ్చారు. వారి క్యాంపస్లో టెంట్లు వేసుకుని కొన్ని వారాల పాటు నిరసనలు కొనసాగాయి. ఏప్రిల్ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. ఇందులో హార్వర్డ్, బర్క్లే, కొలంబియా, ప్రిన్స్టన్, న్యూయార్క్, ఎయిల్ వంటి అన్ని అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులు ఉన్నారు. అయితే నిరసనలో చురుగ్గా పాల్గొన్న 13 మంది విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలు ఇవ్వకుండా ఆపేసింది. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాములకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ డిగ్రీలు రద్దయిన ఆ 13 మందికి పట్టా ఇవ్వబడదు అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నాయి, కొన్ని మాత్రం నిర్వహించుకున్న వాటిల్లో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో విద్యార్థులు కోరారు. తమ క్లాస్ రూమ్స్ నుంచి ఆడిటోరియంలోని వేదిక మీదకు ఒక్కొక్కరు వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తారు. ఎప్పటిలాగా ఈసారి కూడా అలాగే నడిచి వచ్చారు. కానీ వస్తూ ఫ్రీ గాజా నౌ, ఫ్రీ పాలస్తీనా నౌ, గాజాకు స్వేచ్ఛనివ్వండి, పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి అని రాసి ఉన్న క్లాత్, పేపర్ బ్యానర్ను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచి వెళ్ళారు. డిగ్రీలు తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని అంతర్జాతీయ మీడియా ప్రపంచానికి చేరవేసింది. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుంచి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. అలా ఆ అవకాశం దక్కించుకున్న భారతీయ అమెరికన్ విద్యార్థిని శృతి కుమార్. ఆమె 10 నిమిషాల పాటు స్వేచ్ఛ, సమానత్వాల గురించి, నల్ల చర్మం మీద సాగుతున్న దాడుల గురించి, వారి భద్రత గురించి తీవ్ర స్వరంతో మాట్లాడారు. మధ్యలో హార్వర్డ్, మా మాటలు వింటున్నావా అంటూ ఆమె ఆక్రోశించడం వేల సంఖ్యలో ఉన్న అక్కడి సభికుల్ని తీవ్రంగా కలిచివేసింది. అది హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంకో క్యాంపస్కో పరిమితం కాలేదు. అది ఒక గర్జనలాగా ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. హార్వర్డ్, do you hear us? హార్వర్డ్, do you hear us? మానవ హక్కుల గురించి, స్వేచ్ఛ, సమానత్వాల గురించి యువతరం ఏమి ఆలోచిస్తుందన్న విషయం ఆమె చిరు ప్రసంగం తేటతెల్లం చేసింది. శృతి కుమార్ ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది. నేను తీవ్రంగా కలత చెందాను. ఈ క్యాంపస్లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది, శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? 1500 మంది విద్యార్థులు మాట్లాడారు, పిటిషన్లు సమర్పించారు, 500 మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్ నీకు వినిపిస్తుందా? గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపోయాం. మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారి వేదనను, నొప్పిని అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవరం సమర్థించటం లేదు. భావ ప్రకటన, సంఘీభావ ప్రకటన ఈ క్యాంపస్లో శిక్షలకు గురి అయ్యాయి. మీ ముందు నిల్చున్న నేను నా భయాల గురించి కూడా చెప్పాలి. ఈ సెమిస్టర్లో ఈసారి నా 13 మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందటం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామాని ఛాయ చర్మగల నాలాంటి విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. కళాశాలల్లో భద్రత లేదు, విద్యా అవకాశాల్లో భద్రత లేదు, ఉద్యోగాల్లో భద్రత లేదు. మా పట్ల ఎందుకో అసహనం, ఎందుకో అణచివేత. హార్వర్డ్, మా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అమెరికాలోని నెబ్రాస్కాలో పుట్టి పెరిగిన 20 ఏళ్ల యువతి శృతి కుమార్ తన 10 నిమిషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది.
తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవటం పట్ల ఆవేదన తెలియజేస్తూ గాజాపై జరుగుతున్న దాడుల గురించి, నల్ల చర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గురించి ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియం బయట ఉన్న వేలాది మంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా అందరికందరూ లేచి నిలబడి క్యాంపస్ దద్దరిల్లేటట్లు చప్పట్లు చరిచారు. హార్వర్డ్, నీకు వినిపిస్తుందా అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినప్పుడల్లా విద్యార్థులు పెద్ద ఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ప్రపంచమా, నీకు మా ఆక్రోశం, వేదన వినిపిస్తుందా అని యువతరం ప్రశ్నిస్తున్నట్లు, నిలదీస్తున్నట్లు ప్రపంచ శ్రోతలకు అనిపించింది. సంఘ సేవ పట్ల ఆసక్తి గల శృతి కుమార్ డాక్టర్ కోర్సును వదులుకుని వైజ్ఞానిక శాస్త్ర, చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సాంప్రదాయ కుటుంబం వారిది. భరతనాట్య కళాకారిణిగా కూడా ఆమె అక్కడ ప్రసిద్ధురాలు. డాక్టర్ కావటం కన్నా కూడా సమాజంలో ఆరోగ్య రంగంలో కొనసాగుతున్న వివక్ష మీద ఆమె దృష్టి పెట్టారు. ఆ రంగంలో కృషి చేయటం కోసమే ఎకనామిక్స్, హిస్టరీ ఆఫ్ సైన్స్ వంటి విషయాలు ఆమె ఎన్నుకున్నారు. మన దేశంలో ప్రధాన మీడియా అంతా మోడీ ప్రభుత్వాన్ని సమర్థించేదిగా ఉంది కాబట్టి ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనలు, తిరుగుబాటు బయటికి రావటం లేదు. వెంటనే కులగణన జరిపించాలని, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలు ఉండాలని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలు తక్కువేమీ కావు. అశోక విశ్వవిద్యాలయం హర్యానాలోని సోనిపట్లో ఉంది. దేశంలోని 10 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇది అగ్రగామి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అల్లర్లను విశాల దృక్పథంతో అవలోకిస్తే ఇవి ప్రపంచంలో జరుగుతున్న అహేతుక చర్యల మీద, యుద్ధాల మీద, వివక్షల మీద, అసమానతల మీద, అహంకారపు అసహనం మీద యువతరం చేస్తున్న తిరుగుబాట్లుగా మనం వీటిని చూడాలి. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న వారికి వీటిని సంకేతాలుగా చూపాలి.